సమాలోచనకు స్వాగతం. ఈ మధ్యకాలంలో గమనిస్తే పెళ్ళిళ్ళ విషయంలో జాతకాల ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు కూడా జాతకాలు రెండు జాతకాలు తీసుకెళ్ళడం, చూపించుకోవడం, జాతకం సరిపడలేదంటాం, మళ్ళీ వేరే సంబంధం, ఇలా సంబంధాలు వెతుక్కోవడంలో రెండు కుటుంబాల గురించి అవగాహన కానీ, వ్యక్తుల గురించి అవగాహన కానీ, అవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జాతకం. నిజానికి ఈ జాతకం కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. మీరు గమనించండి, ఏ రెండు జాతకాలైనా తీసుకెళ్ళి ముగ్గురికి చూపించండి జ్యోతిష్యులకి, ముగ్గురు మూడు రకాలు చెప్తారు. ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అంటారు. ఎందువల్ల అంటారు? మరి జాతకం అంత పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు అందరూ ఉంటే ఈ రెండు రకాల రిజల్ట్స్ రావు కదా. అంటే ఆ ఇంటర్ప్రిటేషన్స్లో చాలా లోపాలు ఉన్నాయి. అసలు ఒక తరం వెనక్కి వెడితే, ఒక తరం ఏంటి, మా తల్లిదండ్రుల తరం ఉన్నప్పుడు మా నాన్నగారు అంటుండేవాళ్ళు, అటు కానీ ఇటు కానీ, అమ్మవైపు కానీ నాన్న వైపు కానీ జాతకాలు ఎవ్వరు చూపించుకోలేదట. అప్పట్లో అసలు జాతకాలకి ప్రాముఖ్యతే లేదట. పిల్ల ఏ కుటుంబం నుంచి వస్తుంది, పిల్లవాడు ఏ కుటుంబం నుంచి వస్తున్నారు, వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటి, అలా మంచితనం చెడు ఏంటి అన్నీ విశ్లేషించుకొని ఆలోచించుకొని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఈ సంబంధం మనకు కరెక్ట్గా ఉంటుందా లేదా అని ఆలోచించుకునేవాళ్ళు ఆ బేసిస్లో. అంతే తప్ప ఇప్పట్లాగా జాతకాలు కలిస్తే చాలు అని అనుకునేవాళ్ళు చాలా తక్కువ, అరుదు. అసలు లేరు అంటారు మా నాన్నగారు. మేము ఎవరికి జాతకాలు చూపించుకోలేదు అని. మరి మా నాన్నగారు కానీ అమ్మ కానీ ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డ విషయం కూడా మాకు ఎప్పుడు తెలియదు, అసలు ఎప్పుడు చూడలేదు. అసలు పాలసీ మ్యాటర్స్లో డిఫర్ అవ్వడం కానీ, పోట్లాడుకోవడం కానీ ఎప్పుడు ఉండేది కాదు. వాళ్ళది చాలా అన్యోన్య దాంపత్యం. మరి ఏ జాతకాలు చూశారు కాబట్టి వాళ్ళంత అన్యోన్యంగా ఉన్నారు చెప్పండి. అలాగే అసలు అంత ముందు తరాలు చూస్తే అండర్స్టాండింగ్ చాలా ఎక్కువగా ఉండేది వాళ్ళకి. మరి వాళ్ళు ఎవ్వరికీ జాతకాలు చూడాల, అయినా కూడా వాళ్ళందరూ ఎంతో అండర్స్టాండింగ్గా ఎందుకున్నారు? మరి ఇప్పుడు ఇన్ని జాతకాలు చూసి ఆహా అద్భుతం కలిసింది అని చెప్పి చేస్తున్న పెళ్ళిళ్ళల్లో ఎందుకు సంవత్సరం తిరగకుండానే విడాకులకి పరిగెత్తుతున్నారు? ఈ విషయంగా నేను మాకు పరిచయం ఉన్న జాతకాలు చెప్పేటువంటి బ్రహ్మలని ఇద్దరు ముగ్గురిని కలిసి ఈ విషయమే అడిగాను. ఏమండి, ఒకప్పుడు అసలు జాతకాలే చూసేవాళ్ళు కాదు, మరి ఇప్పుడు ఇంత జాతకాలు చూస్తున్నాము, వేలం వెరిలాగా అసలు ఆ జాతకం కలిస్తే చాలనుకుంటున్నాము, మరి ఎందుకని ఇలా జరుగుతోంది, ఫెయిల్యూర్స్ ఎందుకుంటున్నాయి పెళ్ళిళ్ళలో? దానికి ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? అసలు ఒకప్పుడు జాతకాలు చూడలేదు అని అంటే బంధువర్గంలోనో తెలిసిన వాళ్ళల్లోనో సంబంధాలు చూసుకొని ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఏంటి అన్నీ విశ్లేషించుకొని ఆలోచించుకొని పిల్లనిచ్చేవాళ్ళు. కాబట్టి ప్రాబ్లం ఉండేది కాదు. ఈ రోజుకు కూడా మేనరికం ఉందనుకోండి, జాతకం చూడమని మేము చెప్పాము. అలాగే ఒక ఇద్దరు కుటుంబాలు స్నేహితులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారు, అక్కడ కూడా జాతకాలు అసలు అవసరం లేదు అని ఆయన అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అదేంటి, మామూలుగా తెలియని వాళ్ళకైతే జాతకమును, తెలిసిన వాళ్ళకైతే అక్కర్లేదా అని అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఏమండి, ఎంత బాగా జాతకాలు బాగా కలిశాయి అని మనం చూసి పెళ్లి చేసినా కూడా యూజువల్గా ఏంటంటే ఆ నక్షత్రం, దాని స్వభావం, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఇలాంటి కంపాటబిలిటీస్ మేము ఏవేవో చూసి చెప్తాం. కానీ అక్కడ మెయిన్ పనిచేసేది ఏంటంటే మైండ్ సెట్స్, రెండు కుటుంబాలు, వాళ్ళ ఆలోచన ధోరణులు, అవి మేము చదవలేం కదా. కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కడొస్తున్నాయంటే, ఇద్దరు ఇండివిజువల్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు టూ ఇండివిజువలిస్టిక్గా ఉండి, అంటే ఏంటి, చాలా రిజిడ్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే అడ్జస్ట్మెంట్ అనేది లేని వాళ్ళు కానీ, కంపాటబిలిటీస్ లేని, అంటే వాళ్ళ స్వభావంలో ఎవరితో రాజీ పడే ధోరణి లేని వాళ్ళు కానీ ఉంటే, ఇద్దరు క్లాష్ వచ్చినప్పుడు గివ్ అండ్ టేక్ విధంగా లేకపోతే అడ్జస్ట్మెంట్స్లో వెళ్ళేటట్టయితే ఎప్పుడు కూడా సుఖంగా సంసారం సాగుతుంది. పెళ్ళిళ్ళు అంటేనే కొన్ని అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు ఉన్నటువంటి యువతకి అవగాహన లేదు, దానివల్ల అక్కడ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఫస్ట్ థింగ్. ఇంకోటి ఆయన విశ్లేషణ ఏం చెప్తారంటే, 100% పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అని అంటే పెద్దవాళ్ళట. వాళ్ళ ఈగోసు, వాళ్ళ పెద్దరికాలు, వాళ్ళ స్వభావాలు ఇవన్నీ పిల్లల మీద రుద్దేయడం వల్ల, పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ చాలా చాలా ఎక్కువ ఉండటం వల్ల చాలా జంటలు విడిపోతున్నాయట. కాబట్టి ఇలాంటి విశ్లేషణలన్నీ విన్నాక మనం ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? జాతకానికి నిజంగా అంత ప్రాముఖ్యత ఇవ్వాలంటారా?
అసలు ఇద్దరు మైండ్ సెట్స్ మెయిన్ అక్కడ. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే జంట ఉంటే అసలు జాతకాలతో పనేంటి? ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఎందుకంటే నాకు పర్సనల్గా నా రేషనల్ థింకింగ్కి జాతకాలు అనేవి అసలు చాలా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒకళ్ళకి జాతకాలంటే నమ్మకం ఉంటుంది, ఇంకొకళ్ళకి లేదు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పలేను. కానీ ఒక రేషనల్ ఐడియాస్ కలిగినటువంటి ఏ జంట అయినా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్నప్పుడు మీరు స్టడీ చేయాల్సింది ముఖ్యంగా ఆ కుటుంబం. వెళ్ళండి, మాట్లాడండి, ఆ కుటుంబంలోని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి. మన పిల్లని అక్కడ ఇస్తే లేదా మన పిల్లవాడిని ఆ కుటుంబంలో చేసుకుంటే అక్కడ మనం అడ్జస్ట్ అవ్వగలమా? మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ వాళ్ళ స్వభావం మీకు తెలుసు. ఆ స్వభావానికి ఆ కుటుంబం యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క స్వభావాలు సెట్ అవుతాయా? ఇలాంటివి బాగా స్టడీ చేయండి. అక్కడ ఏమవుతుందంటే ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ బాగుందనుకోండి, అసలు ఈ జాతకాలు ఇవన్నీ నథింగ్ అండి. మొన్న ఈ మధ్యన ఒక జంట వాళ్ళ జాతకం చూపించుకున్నారట. ఎందుకు? పెళ్ళైన 25 ఏళ్ళకి వెళ్ళి ఏదో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఏదో దానికి ముహూర్తం పెట్టించుకోవడానికి వెళ్ళారు. ఆ జాతకాలు రెండు ఇలా చూసి ఆ జాతకం చెప్పేటువంటి బ్రహ్మగారు, ఎవరండి ఈ జాతకాలను వాళ్ళకి పెళ్లి చేసింది? అసలు ఏ మాత్రం కంపాటబిలిటీ లేదు ఈ రెండు జాతకాలకి. అదే ఈ జాతకం పెళ్లి కాకముందు నాకు తెచ్చిస్తే అసలు సరిపడవని చెప్పేవాడిని అన్నాడట. మరి 25 ఏళ్ళుగా సంసారం చేస్తూ ఒక్క మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా ఉన్న జంటది. దీనికి మీరేమంటారు? అందుకని ఈ జాతకాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి. మనము జాతకాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తల్లిదండ్రులు ఏం చేసేస్తున్నాం అంటే పిల్లల పెళ్ళిళ్ళు డిలే చేసేస్తున్నాం. సరే, ఇంత బ్రహ్మాండంగా చూసి అన్నీ కంపాటబుల్గా ఉన్నాయనుకొని చేశాక ఏమన్నా అద్భుతంగా ఉంటున్నాయా? ఆరంభంలో ఉండేటువంటి బాలారిష్టల్లాగా అనమాట. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి మనం ఆజ్యం పోయకుండా మనము వాళ్ళనే దాన్ని ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళే దాన్ని గురించి సెట్ చేసుకునే విధంగా మనం వాళ్ళకు వదిలేయాలి. దానివల్ల ఏమవుతుందంటే అది పెద్దదవ్వదు. పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అవ్వకుండా ఉంటాయి. అటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ అవ్వకుండా వాళ్ళు అడ్జస్ట్ అయ్యే విధంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. అంతే తప్ప ఈ జాతకాలని పిల్లల పెళ్ళిళ్ళు లేట్ చేయకండి. చాలామందికి 30 దాటాక పెళ్ళిళ్ళు కుదరట్లా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాతకాలకి ఓవర్ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. కుటుంబాలకి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది నా అభిప్రాయం. బాయ్ ఫర్ నౌ.